హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఫేస్ రివీల్ వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం. సో మీరైతే వీడియోని కంప్లీట్గా చూసి వీడియో ఎలా ఉందని అయితే కామెంట్ చేస్తే వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వీడియోలో కరెక్షన్ ఏమైనా చేయాల్సి ఉంటే, మిస్టేక్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం నెక్స్ట్ వీడియో దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్దాం. మన కంటెంట్ వచ్చేసి వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్. వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏం లేదండి, ఈ కంటెంట్లోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వెబ్సైట్స్ అయితే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని బై చేసేటప్పుడు, మనం ఒక ప్రోడక్ట్ని క్లిక్ చేసేటప్పుడు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది కదా. ఆ పేజెస్ని, వెబ్సైట్ని డెవలప్ చేసే దాన్ని మనం వెబ్ డెవలప్మెంట్ అనేది అంటాం. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ అయితే రావచ్చు, ఇప్పుడు మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం కదా, దాన్ని అయితే యాప్ అంటున్నాం కదా. ఇప్పుడు మరి వెబ్సైట్ అని ఎప్పుడు అంటామనంటే, మనం గూగుల్లోకి వెళ్ళి www.flipkart.com అని సెర్చ్ చేసిన తర్వాత అక్కడ వచ్చే వెబ్సైట్ని లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే దాన్ని వెబ్సైట్ అంటాం. ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసిన దాన్ని అప్లికేషన్ అంటాం. ఈ ఎగ్జాంపుల్తో మీకు అయితే వెబ్ డెవలప్మెంట్ మీద మ్యాక్సిమం అండర్స్టాండింగ్ అయితే వచ్చింటుందని అయితే నేను అనుకుంటున్నా, మ్యాక్సిమం అర్థమై ఉంటుందని అయితే అనుకుంటున్నా. చూసుకుంటే వెబ్ డెవలప్మెంట్లో అయితే 2 పార్ట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఫ్రంట్ ఎండ్, ఒకటి బ్యాక్ ఎండ్. వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్, వాట్ ఈస్ బ్యాక్. ఈ కాన్సెప్ట్ కూడా అర్థం కావడానికి అయితే మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ తీసుకుందామండి. మొబైల్లో తీసుకుంటే మనకి ఇక్కడ కనిపించే స్క్రీన్ కానీ, కెమెరాస్ కానీ, బ్యాక్ సైడ్ ఏమైతే ఉందో ఇవన్నీ మనకైతే కనిపిస్తున్నాయి కదా. సో ఈ టోటల్ మొత్తాన్ని మనమైతే ఫ్రంట్ ఎండ్ అయితే అంటాం. ఇఫ్ మనం లోపల చూసుకుంటే మనకైతే వచ్చేసి స్పీకర్స్, బ్యాటరీ, మదర్ బోర్డు ఇవన్నీ అయితే ఉంటాయి కదా. ఇవన్నీ అయితే మనకు కనబడవు కదా. సో దాన్ని వచ్చేసి మనం బ్యాక్ ఎండ్ అయితే అంటాం. ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏటీఎంకి వెళ్ళారనుకోండి. ఆ ఏటీఎంలో అయితే మనం కార్డ్ అయితే ఇన్సర్ట్ చేస్తాం కదా. ఇన్సర్ట్ చేసి మన పిన్ నెంబర్ ఎంటర్ చేసి లాంగ్వేజ్ని చూజ్ చేసుకొని అమౌంట్ అయితే విత్డ్రా చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మీరు చేసే ప్రాసెస్ మొత్తం ఉంది కదా, అంటే మీకు కనిపించే ప్రాసెస్, మన మిషన్ దగ్గర కనిపించే ప్రాసెస్ అంతా, దీన్ని మొత్తాన్ని మనం అయితే ఫ్రంట్ ఎండ్ అయితే అని అంటాం. ఇప్పుడు మీరు కార్డ్ ఇన్సర్ట్ చేసిన వెంటనే అది వెళ్ళి మీ అకౌంట్లో, అది కార్డ్ మీ అకౌంట్కి లింక్ అయిందా లేదా అనేది జరిగే ప్రాసెస్ అంతా ఉంటుంది కదా బ్యాక్ ఎండ్లో. అంటే అదైతే మనకైతే కనపడదు, బట్ మిషన్లో అయితే లోపల జరుగుతుంటుంది. దాన్ని వచ్చేసి మనం బ్యాక్ ఎండ్ అనేది అంటాం. ఈ 2 ఎగ్జాంపుల్స్ని కంపేర్ చేసుకొని మీకు ఇంకా వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్, వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ అనేది అయితే క్లియర్ అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో మనకి ఇప్పుడైతే వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మనలో చాలా మందికి అయితే డౌట్ రావచ్చు, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి, అసలు వెబ్ డెవలప్మెంట్ని ఎలా నేర్చుకోవాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అని అయితే డౌట్ రావచ్చు కదా. సో నేను అది క్లియర్గా చెప్తా. ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటో చెప్తా. ఇప్పుడు మనకు ప్రజెంట్ చూసుకుంటే ఒక చిన్న ఆర్గనైజేషన్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఏవైనా కూడా డే బై డే మనకి కొత్తగా వస్తూనే ఉన్నాయి కదా. సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి, స్కూల్కి కానీ, దేనికైనా కానీ వాళ్ళైతే కంప్లీట్గా వాళ్ళ ఓన్ వెబ్సైట్ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు కదా. సో అది మెయింటైన్ చేయడానికి ఒక వెబ్ డెవలపర్ అయితే కావాలా. సో వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం వల్ల మనమైతే ఒక ఆర్గనైజేషన్కి అయితే వెబ్సైట్ అయితే బిల్డ్ చేసి అయితే ఇవ్వచ్చు. లేదు అనుకుంటే వెబ్ డెవలప్మెంట్ మీద అయితే మనమైతే జాబ్ అయితే చేయొచ్చు. సో ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయి వెబ్ డెవలప్మెంట్ గురించి. మనమైతే ఇంకోటి అయితే చూద్దాం. వెబ్ డెవలప్మెంట్ అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది చూసాం కదా. ఇందాకైతే చెప్పా కదా మీకు, ఒకటి ఫ్రంట్ ఎండ్, ఒకటి బ్యాక్ ఎండ్ అని. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయడానికి అయితే కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయడానికి కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేయడానికి ఏ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం అనేది చెప్తా. మనం ఫస్ట్ ముందుగా చూసుకుంటే HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ JS అయితే ఈ 4 అయితే యూజ్ చేస్తాం ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్ కోసం. మనకి ఫ్రంట్ ఎండ్ మనకి యూజర్కి ఏదైతే కనిపిస్తుందో అది కనిపించే మొత్తాన్ని క్రియేట్ చేయాలంటే ఈ 4 లాంగ్వేజెస్ని యూజ్ చేస్తే ఏ డెవలపర్ అయినా కూడా క్రియేట్ చేయాల్సిందే. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అయితే క్లియర్ కదా. ఇప్పుడు బ్యాక్ ఎండ్ సైడ్ వద్దాం. ఇప్పుడు బ్యాక్ ఎండ్ చూసుకుంటే మనకు వచ్చేసి PHP, జావాస్క్రిప్ట్, పైథాన్, MongoDB, Django ఈ లాంగ్వేజెస్ మొత్తం యూజ్ చేసి అయితే మనం బ్యాక్ ఎండ్ అయితే డెవలప్ చేస్తాం. సో ఇప్పుడు మీకైతే క్లియర్గా అర్థమైంది కదా. సో బ్యాక్ ఎండ్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, ఫ్రంట్ ఎండ్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, అసలు వెబ్ డెవలప్మెంట్ మీద యూజెస్ ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది కదా. సో మీకైతే ఇంకో డౌట్ అయితే రావచ్చు, మేబీ ఆల్రెడీ వచ్చిండొచ్చు. మనం ఇప్పుడైతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, వెబ్ డెవలప్మెంట్ అని అయితే మాట్లాడుతున్నాం కదా. ఇంకొంతమంది అయితే ఫుల్ స్టాక్ డెవలపర్ అని అయితే అంటుంటారు. అసలు ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఎప్పుడు అంటారు, ఎవరిని అంటారు అని అయితే అనుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అనేది 2 ఉన్నాయి కదా. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఒక్కటే నేర్చుకున్న వాడిని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామింగ్ చేసి బ్యాక్ ఎండ్ డెవలప్ చేసేవాడిని బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ డెవలపర్ అంటారు. ఇప్పుడు టోటల్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ నేర్చుకొని వాడు డెవలప్ చేసే వాడిని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. బ్రో వెబ్ డెవలప్మెంట్ గురించి అయితే మొత్తం చెప్పావు కదా. సో ఇప్పుడు మేమైతే వెబ్ డెవలప్మెంట్ గురించి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది మీకైతే డౌట్ రావచ్చు కదా. సో మీరైతే ఏం భయపడకండి, మన ఛానల్లోనే ఫర్దర్ వీడియోస్లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ దాకా టోటల్ కోర్స్ని అయితే లాంచ్ అయితే చేస్తున్నాం. దానికి అమౌంట్ అయితే ఏం లేదు, జస్ట్ ఫ్రీగానే.
మీరైతే ఆ వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మిస్ కాకుండా అయితే చూడండి. నేనైతే మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ 1 కామెంట్. సో నేను ఫస్ట్లో చెప్పా కదా మీకు ఆల్రెడీ ఈ వీడియో ఫస్ట్ టైం ఫేస్ రివీల్ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మొత్తం చూశారు కదా, ఎలా ఉందని అయితే కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ ఎంటైర్ వీడియోలో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే దాన్ని కూడా కామెంట్ చేసి అయితే వెళ్ళండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను నెక్స్ట్ టైం దాన్ని కరెక్షన్ చేయడానికి, తప్పు మళ్ళీ చేయకుండా అయితే. సో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.